అలాగే అంకుల్. నాన్న, అవతల కన్ను కూతురు చావు బ్రతుకుల్లో ఉంటే నీకు హోమాలు సౌమ్యతో పెళ్లి ప్రధానమయ్యాయా? నీకు శివ అంకుల్ ఫోన్ చేసి సిచ్యువేషన్ క్రిటికల్ అన్నా పట్టించుకోకుండా పెళ్లి మీద ఆరాటంతో హోమం చేస్తున్నావా? నీకు పెళ్లి ముఖ్యం కానీ ప్రాణాలు ముఖ్యం కాదా? కన్న కూతురు నాన్న. ఎవర్రా కన్న కూతురు? ఎవరి కన్న కూతురు? ఒరే గుణ, మొన్న వీడు ఎంగేజ్మెంట్ ఆపడానికి నా మీద ప్రయోగాలు చేశాడు. నా ప్రాణాలతో చెలగాటమాడాడు. ఇప్పుడు కొత్త ప్లాన్ కి తెరలేపుతున్నాడ్రా. ఎవరి ప్రాణాలు క్రిటికల్ గా ఉన్నాయట. నువ్వు హోమం మీద నుంచి లేస్తే కుదుట పడతాయట. శివ ఫోన్ అంటున్నాడేంటి? కూతురు లేదు, కాకరకాయ లేదు. కహానీలు చెప్తున్నాడ్రా వీడు, కహానీలు. వీడి మాటలు నమ్మకు తమ్ముడు. వీడి ఉచ్చులో పడద్దు. సెంటిమెంట్లు ప్లే చేసి చెడగొట్టాలని చూస్తున్నాడు. అత్త, నాకంతా అర్థమైంది కానీ నువ్వు కాస్త ఆగుతావా? కట్టుకథలు చెప్పడం నీకు అలవాటేమో కానీ నాకు అలవాట్లేదు. నాన్న, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను చెప్పేది నిజం నాన్న. నువ్వు పెళ్లికి సిద్ధపడితే వాళ్ళని పిల్లలుగా అంగీకరించే అవకాశం లేదని, దారులు మూసుకుపోతాయని మధు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉంది నాన్న. నమ్మద్దు కూడా. చావు లేదు, బతుకు లేదు. అంత అబద్ధం. నాన్న, నీతో అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు పట్టలేదు నాన్న. నిజంగానే మధు క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. ప్లీజ్ నాన్న, నన్ను నమ్ము నాన్న. మధు నా చెల్లెలు నాన్న. నిన్ను డాడీ డాడీ అంటూ ప్రేమగా పిలుచుకున్న నీ కూతురు నాన్న. నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, రా నాన్న. మధుని ఏదో ఒక రకంగా కాపాడు నాన్న. ప్లీజ్ నాన్న, రా నాన్న. లేరా, లే లే లే. గుణ, నమ్మకు గుణ. వీడి మాటలు నమ్మకు. నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడినవాడు వేరే వాళ్ళ ప్రాణాల కోసం ఆరాట పడుతున్నాడంటే నమ్మకు. నమ్మావో నీ అంత అమాయకుడు ఎవ్వరూ ఉండరు. నట్టేట ముంచేస్తారు. హోమం ఎఫెక్ట్ వాళ్ళకి తెలుసు, అందుకే ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. వదతా నాన్న, ప్లీజ్. నా మీద నేను ఒట్టేసి చెప్తున్నాను నాన్న. నా ప్రాణంగా భావించే నీ మీద కూడా ప్రామిస్ చేస్తున్నా. నిజంగా మధు చావు బ్రతుకులో ఉంది నాన్న. పొరపాటున మధుకి జరగరంది ఏదన్నా జరిగితే దాని మరణానికి నువ్వే కారణం అవుతావు నాన్న. నాన్న ప్లీజ్, కన్న కూతురని నువ్వు అనుకోకపోయినా పర్వాలేదు నాన్న. ఓ నిండు ప్రాణం నీ ఆలస్యం వల్ల పోతుందన్నా.
అదే జరిగితే జీవితకాలం నువ్వు బాధపడాల్సి వస్తుంది. నువ్వెంత రిగ్రెట్తో ఫీల్ అయినా ప్రాణాలు మళ్ళీ రిటర్న్ కావు నాన్న. ఆలోచించు నాన్న, బాగా ఆలోచించు. వృత్తే ముఖ్యం అన్న నీ మాటకు నువ్వు కట్టుబడి ఉండు నాన్న. ప్రాణం పోయిన తర్వాత నువ్వెంత పశ్చాత్తాపడ్డా నీకు మనశ్శాంతి ఉండదు నాన్న. నీ లక్ష్యానికి మచ్చ, నీ వృత్తికి అపవాదు వస్తుంది. చెయ్యి కోసుకొని మధు అచేతనంగా పడిపోయిందంట నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. మధు నా రక్తం పంచుకొని పుట్టకపోయినా నా ప్రేమ పంచుకుంది కదా, అందుకేనా నాకలా అనిపించింది. ప్రాణాలు కాపాడవలసిన నా వల్ల మరో ప్రాణం పోతే నో, అలా జరగడానికి వీల్లేదు. నాన్న ప్లీజ్, మన మధు నాన్న, ప్లీజ్ నాన్న. గుణా, వాడి మాటలు పట్టించుకోకురా. పట్టించుకోకపోతే వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత నువ్వెంత పశ్చాత్తాపడ్డా దేవుడు నిన్ను క్షమించాడు నాన్న. నిజం తెలిసిన తర్వాత నిన్ను నువ్వు నిందించుకున్నా ఏం లాభం లేదు నాన్న. ఒరే, వీడు హోమం చెడగొట్టి లాభం పొందాలని చూస్తున్నాడ్రా. గుణ, రే గుణ, అయ్యో రే గుణ. నిజంగానే మధు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంటావా? లేకపోతే తరుణ్ ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాడు? తరుణ్ చెప్పిందే నిజమైతే గుణ మనసు మారిపోతుందేమో. మారనివ్వను. వైద్యుడిగా మాత్రమే హెల్ప్ చేస్తాడేమో కానీ కూతురని తలిచి మాత్రం సహాయం చేయడు. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అయ్యో పంతులు గారు, మీరు వెళ్ళిపోకండి. నేను వెళ్ళి గుణాన్ని తీసుకొని వస్తాను. క్షమించండమ్మా, ఇది మామూలు హోమం కాదు, అసాధారణమైన గృహదోష నివారణ హోమం. అమృత ఘడియల్లో పూర్తి చేస్తేనే పూర్ణ ఫలితం లభిస్తుంది. మీరు వెళ్ళొచ్చేసరికి పుణ్యకాలం దాటిపోతుంది. ఇక మీరు చేయించినా వారు చేసినా ఫలితం ఉండదు. వస్తానమ్మా. జనని, చాలా పెద్ద నాటకానికి తెర తీసావు కదా. చెప్తా నీ సంగతి. వస్తున్నా. మాకు ధైర్యం చెప్పేదానివి. ఇప్పుడు నువ్విలా విలవిల్లాడిపోతూ ఉంటే నీకెలా ధైర్యం చెప్పాలో, ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కావడం లేదే. అమ్మమ్మ, భయపడకు, మధుకేం కాదు.
నా కూతురికి ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పండి. ట్రీట్మెంట్ జరుగుతుందండి. తను పూర్తిగా రెస్పాండ్ అవ్వడం లేదు. వి ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అబ్జర్వేషన్ చేస్తే గానీ కండిషన్ కన్ఫర్మ్ చేయలేము. చూడండి జనని గారు, యాజ్ ఎ సైకాట్రిస్ట్గా మధు గురించి మీతో మాట్లాడాలి. ప్లీజ్. ఏంటిది? సైకియాట్రిస్ట్ మధు గురించి మాట్లాడాలంటున్నారు? డాక్టర్, ఏమైంది? తన మెంటల్ కండిషన్ ఏం బాలేదా? తనకి స్పృహలోకి రావడానికి టైం పడుతుందన్నారు. మన ధ్యాసలో లేదా? అబ్జర్వేషన్ తర్వాత తన కండిషన్ చెప్తా అన్నారు. ఇప్పుడు మీరేమో మాట్లాడాలి రమ్మంటున్నారు. నాకు భయంగా ఉంది డాక్టర్. మరీ మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. మాట్లాడాలి అన్నాను కానీ తన కండిషన్ బాలేదనలేదుగా. మీరు ముందు రండి, మాట్లాడదాం. అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది? గుణ అవుట్ ఆఫ్ డేంజర్ అని ఇప్పుడే చెప్పారు. ముందు నువ్వు వచ్చి చూస్తే గానీ మాకు హోప్ రాదు. మధు, ఇతనే మీ డాడీ డాక్టర్ గుణశేఖర్. చూడు నాన్న, నా చెల్లెలి పరిస్థితి చూడు. నావి కహానీలు అన్నావుగా, అత్త నావి కట్టుకథలని చెప్పిందిగా. చూడు నాన్న, నువ్వే చూడు. ఇప్పటికైనా నమ్మకం కలుగుతుందా నాన్న? చూడు చూడు, మొదటి స్పృహలోకి రావడానికి ఇంకా చాలా టైం పడుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ నీ స్పర్శకి తను ఎంత త్వరగా స్పృహలోకి వస్తుందో చూడు. తనలో ఎంత చలనం కలిగిందో చూడరా. తను నీకోసం ఎంత నిరీక్షిస్తుందో చూడరా. అర్థం చేసుకోరా మధు, మనసు అర్థం చేసుకో.
తెచ్చావు అన్నీ నువ్వేగా. పేషెంట్గా కాదురా, పేరెంట్గా ఆలోచించు. నీకైనే బతికే ఈ ఊహాలోకంలో నీవు నేనే నా ఉన్నది. ప్రేమే మనకున్న పెన్నిది. ఈ కళ్ళలు అన్నీ కళ్ళకపోతే నన్ను దిరి నువ్వు వెళితే బతికున్న శవమవుతా అన్నీ నువ్వేగా. నా ప్రాణం గుడ్ మార్నింగ్ డాక్టర్. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, బట్ అబ్జర్వేషన్ తర్వాత కానీ క్లారిటీ రాదు. ఆ, అందరూ ఇక్కడే ఉండండి, తనని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జనని గారు. కాస్త నేను చెప్పేది శ్రద్ధగా వినండి. గుణాతో మీకున్న ఫ్యామిలీ రిలేషన్ గురించి, మీ మధ్య జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి నాకు పూర్తిగా తెలియకపోయినా కొంత తెలుసు. అపార్థాలు, వాటి వల్ల ఏర్పడిన అనార్థాల గురించి నేను విన్నాను. వాస్తవాలు ఏవైనా, మీ మధ్య సఖ్యత మళ్ళీ ఏర్పడినా ఏర్పడకపోయినా మధుకి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఒక డాక్టర్గా మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం నాకుంది. మీరు నాకు నిజాలు చెప్పండి. అసలు మీ అమ్మాయి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది? అది ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న కోసం, నాన్నెవరో తెలుసుకోవడం కోసం ఆరాటపడింది. నాన్నంటే దానికి అంతులేని ప్రేమ. ఈ మధ్య గుణే తన తండ్రి అన్న విషయం తనకి తెలిసింది. రాత్రే దానికి మరొక 15 రోజుల్లో గుణకి మరొకళ్ళతో పెళ్ళన్న విషయం తెలిసి తన కన్న తండ్రి తనకి దూరం అయిపోతున్నాడన్న బాధ తట్టుకోలేక ఇలా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. తండ్రి పలానా అని తెలిసిన తర్వాత తండ్రికి దూరంగా తండ్రి లేని పిల్లల్లా బ్రతకడం దాని మనసు తట్టుకోలేకపోయింది. అందుకే అది నాకు అన్యాయం చేసి వెళ్ళిపోవాలనుకుందేమో. దాని నిర్ణయానికి కారణం తండ్రి దూరం అయిపోతాడన్న బాధ. ముందు నుండి ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ నాకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు ఆమె ఈ స్టేజ్కి వెళ్ళింది అంటే తనకు దక్కాల్సింది దక్కకపోతే, తనది అనుకున్నది తనకి కాకుండా పోతే ఇలాంటి డెసిషనే తీసుకుంటుంది. ఫర్దర్గా కూడా తను అనుకున్నది జరగకపోతే, ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే, సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అవడానికే 100% ఛాన్స్ ఉంది. అదృష్టవశాత్తు ఇప్పుడు మధుని కాపాడగలిగాం కానీ మళ్ళీ ఆమె ఏ క్షణమైనా ఇలాంటి ప్రయత్నమే చేస్తే ప్రతిసారి కాపాడే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మధుని గమనిస్తూ తనకి కావాల్సింది తనకు దగ్గర చేయాల్సిన బాధ్యత మీ మీదుంది. మధుని ఎలా కన్విన్స్ చేయాలో అలా చేయండి. లేకపోతే కండిషన్ మన చేతిలో ఉండదు. ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ మధు. ముందు జాగ్రత్త కోసం ఈ విషయం చెప్తున్నాను జనని.
ఫర్దర్ గా కూడా తను అనుకున్నది జరగకపోతే ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మధుని కాపాడగలిగాం కానీ మళ్ళీ ఆమె ఏ క్షణమైనా ఇలాంటి ప్రయత్నమే చేస్తే ప్రతిసారి కాపాడే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్నీ ఏమన్నాడో మర్చిపోయావా? దారులన్నీ మూసుకుపోయాయి, పద్మ వ్యూహంలో బంధించినట్టయిందని. పైగా 15 రోజుల్లో అమ్మ స్థానంలో మరొకరు ఆయన సొంతమవుతున్నారు. జనం అనే మాట తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఖచ్చితంగా చచ్చి తీరుతా.